బైబిల్లో కొన్ని అద్భుతాల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. అనేక సార్లు రొటీన్గా మనము కేవలము బ్లెస్సింగ్స్ కొరకు, డబ్బుల కొరకు, వాటి కొరకే మనము ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు మనం చూస్తే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు, కొన్ని విషయాల్లో మనం ఈ అద్భుతాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్తకి వెళ్దాం. 21వ అధ్యాయము. లెట్స్ స్టడీ మాథ్యూ 21. 19 నుంచి 20 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 21 ఫ్రమ్ వర్స్ 19 to 20. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. రైట్, ఇక్కడ చూస్తే అంజూరపు చెట్టు, యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఇక మీదట నీవు ఎన్నటికీ ఫలించకూడదు అన్నప్పుడు అది ఎండిపోయిందంట. వాళ్ళు ఒక ఊరు వెళ్తున్నారు. దారిలో యేసుప్రభు వారు ఈ మాట చెప్పి, ఎప్పుడైతే ఇది వెంటనే నీవు ఇంకా ఎన్నడూ ఫలించకూడదని చెప్పి అని మళ్ళీ మరుసటి రోజు వచ్చేలోపు ఏమైపోయిందంట అంజూరపు చెట్టు? వాళ్ళు ఒక మాట అన్నారంట. ఏమన్నారంట? శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయాను అని చెప్పుకొనిరి. ఎంత త్వరగా, అందరూ ఎంత త్వరగా అనండి. సమ్టైమ్స్ వాట్ ఫెయిత్ క్యాన్ డూ. ఒక్కొక్కసారి మనం విశ్వాసాన్ని కేవలము అనారోగ్యాలకి రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం బైబిల్లో. అయితే ఇక్కడ కరెక్టే, చెట్టుని వేరుతో కూడా ఎండిపోయింది. అయితే అది ఎలా ఎండిపోయిందంట? త్వరగా ఎండిపోయిందంట. ఫెయిత్ క్యాన్ వెరీ క్విక్లీ డూ సమ్ థింగ్స్. విశ్వాసం అప్పుడప్పుడు చాలా త్వరగా నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి కూడా ఉపయోగపడుతుందంట విశ్వాసం. అందరూ చాలా త్వరగా అనండి. ఫెయిత్ క్యాన్ సమ్ టైమ్స్ డూ థింగ్స్ వెరీ క్విక్లీ. అప్పుడప్పుడు అనుకుంటావు, ఇంకా మనకేంటంటే నెలకి ఎంత జీతం వస్తుంది, అందులో కొంత సేవింగ్స్, కొంత అది, కొంత ఇది, ఈ ఒక 10,000 దాస్తున్నావు. ఈ 10,000 సంవత్సరానికేమో 1,20,000, అది 10 ఏళ్ళకేమో 12 లక్షలు. ఆ 10 సంవత్సరాలకి నువ్వు పోగేసినప్పటికీ అప్పుడు స్థలమేమో 10 లక్షలు, ఇప్పుడు స్థలమేమో 70 లక్షలు. సో ల్యాండ్ రేట్ త్వరగా పెరిగిందా? నీ సేవింగ్స్ త్వరగా పెరిగాయా? ల్యాండ్ రేట్ త్వరగా పెరిగాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు జనాలు, ఇది రేట్ చాలా పెరిగిపోయిందండి, అప్పుడులాగా మనం ఇంకా కొనలేము ఈ రేట్లు అంటూ ఉంటారు. మరి ల్యాండ్ రేట్ అంత పెరిగిపోయినప్పుడు అనేకులకు ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు మీకు ఉండే జీతాలు ఒక 70-80 ఏళ్ళ ముందు ఉన్నాయనుకోండి, మీరు అందరూ కోటీశ్వర్లే. మీ అందరికీ స్థలాలు, ఆస్తులు, బంగళాలు. అవునా? మీ నెల జీతం 2,000 అయితే 1,000 రూపాయలు పెట్టి 1,000 గజాల స్థలం, 500 పెట్టి ఆ మేడ, అవునా? ఒక 500 పెట్టేమో కారు కొనేసుకుందరు. ఫినిష్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫినిష్. అయితే విశ్వాసాన్ని దానికే కాదు, నీవు, నీ కొడుకు, నీ మనవడు 4 దశాబ్దాల పాటు సంపాదించిన డబ్బు దేవుడు నీకు 4 సంవత్సరాల్లో ఇవ్వగలడు. సాధారణంగా చెట్టు త్వరగా ఎండిపోదు. ఒక 50 సంవత్సరాలు మినిమం ఉంటుంది, 60 సంవత్సరాలు. అప్పుడప్పుడు అంటారు, అరే మీ తాత అప్పుడు ఇది బాగా కాసేదిరా, ఇప్పుడు అది ఏమైపోయింది? ఎండిపోయింది. హౌ సూన్ ఈజ్ ద ఫిగ్ ట్రీ విదర్డ్ అవే. ఎంత త్వరగా అంటే, ఒక్కొక్కసారి విశ్వాసాన్ని మనము, ఈ రోగం ఉందనుకోండి, ఇది 6 నెలల పాటు కానీ తగ్గదు. ఈ ఎముక 6 నెలలకు కానీ అతుక్కోదు. నీ విశ్వాసము ద్వారా ఆ ఎముకను 6 రోజుల్లో అంటించేయచ్చు. 6 days. ఫెయిత్ క్యాన్ బి యూజ్డ్. ఎప్పుడైనా
ఇలాంటి వాటి కోసం ఎప్పుడైనా ప్రార్థించారా? ఎప్పుడు రోగం పోవాలని ప్రార్థన చేస్తారు, నాకు ఇల్లు రావాలని ప్రార్థన చేస్తారు, డబ్బులు కావాలని ప్రార్థన చేస్తారు. వీ ప్రేస్ ఆల్ దిస్ థింగ్స్. ఎంత త్వరగా నేను బ్లెస్ అవ్వాలని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? వాళ్ళు చూడు 10 ఏళ్లలో వాళ్ళు టర్న్ ఓవర్ ఎంత పెంచేశారు, వాళ్ళు చూడు ఇలా జరిగింది అలా జరిగిందని అనేక సార్లు మనము ఇతరుల గురించి చెప్తూ ఉంటాం. అయితే దేవుడి విశ్వాసాన్ని దేనికి ఇచ్చాడంటే త్వరగా బ్లెస్ అవ్వడానికి కూడా ఇచ్చాడంట. ఏమన్నాడు ఇక్కడ? ఎంత త్వరగా ఎండిపోయిందంట. ఒక కాలం రాబోతుంది, 5 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీవు 4 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఆ రోగము. ఈ వాక్యము ద్వారా 10 రోజుల్లో ఆ రోగం ఎండిపోతుంది. 5 ఏళ్ళ నుంచి ఉంది ఆ క్యాన్సర్ రోగము, 5 years ఆఫ్ క్యాన్సర్. God is going to take out that cancer in 5 days. 12 ఏళ్ళ నుంచి ఉందా ఎయిడ్స్, 12 రోజుల్లో దేవుడు ఎయిడ్స్ని తీసేయగలడు. అవునా? ఆ స్త్రీ యేసుప్రభు వారు 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ యేసుప్రభు వారి యొక్క వస్త్రం పట్టుకుంటే ఎంతసేపులో పోయిందా రోగము? వెంటనే. సమ్ టైమ్స్ ఫెయిత్, ఒక్కొక్కసారి విశ్వాసాన్ని దేనికి వాడాలంటే త్వరగా అనండి, అందరూ వెంటనే అనండి, ఎంతో త్వరగా అనండి. విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తుందని అందరూ చెప్పండి. విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తుంది అనండి. ఆ పరిష్కారము త్వరగా చూపిస్తుంది అనండి. ఫెయిత్ విల్ షో యూ ఎన్ ఆన్సర్, బట్ ఫెయిత్ విల్ షో యూ దట్ ఆన్సర్ క్విక్లీ. ఎంతమందికి త్వరగా కావాలి పరిష్కారం అనుకుంటున్నారు? ఎస్. అప్పుడప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడు, కరెక్టే. ఆ చెట్టు పెరగడానికి మేబీ 10 ఏళ్ళు కావాల్సి వచ్చింది. అవునా? 10 ఏళ్ళ నుంచి అది నాటుకొని వేలు లోపలికి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి బలంగా ఉండే చెట్టు సాధారణంగా ఇంకొక 10 ఏళ్ళకి నెమ్మదిగా ఎండిపోతుంది అనుకుందాం. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఆయన మాట అని వెళ్ళి వచ్చేలోపు ఏమైపోయింది? ఎండిపోయింది. డిడ్ యూ సీ దట్? ఓకే, యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను, కానీ యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. వావ్! వీళ్ళు 2 దోసుల దూరానికి చాలాసేపు కష్టపడి వెళ్ళారంట. ఒకసారి వెనకెళ్ళమ్మా. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తర్వాత చూడండి, పెద్ద గాలి వచ్చి తుఫాన్ వచ్చి కష్టాల్లో 2 కోసుల దూరం అంటే కొంచెం దూరం వెళ్ళారు. దూరం వెళ్ళిన కష్టపడి దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ ఓడలోకి వచ్చారో, ఇప్పుడు చదవమ్మా 21. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. 2 కోసుల దూరము కష్టపడి వెళితే మరి యేసుప్రభు వారు ఎక్కిన తర్వాత సాధారణంగా పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, మధ్యాహ్నం బయలుదేరితే స్మూత్గా ఉంటే సాయంకాలం వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు 2 కోసుల దూరం కూడా చాలా కష్టపడి వెళ్ళలేకపోయారు. అటువంటి వారు యేసుప్రభు వారు ఓడ ఎక్కిన వెంటనే ఎంతసేపు వెళ్ళిపోయారంట? వెంటనే. అంటే కారు ఎక్కిన వెంటనే ఢిల్లీలో దిగిపోయారు. ఎప్పుడన్నా ఇలాంటి అద్భుతాల కొరకు ప్రేయర్ చేశారా? నేను అడిగాను దేవుని, ప్రభువా నాకు ఇలాంటి అద్భుతాలు చేయవా, ఇవన్నీ ఎలాంటి అంటే దేవుడు చెప్పాడు, వాటి నువ్వు బోధించు, వాళ్ళు ఇన్న వెనకపోయినా నీకు అనవసరం, నువ్వు బోధిస్తే నేను ఈ జీవితంలో చేస్తాను అన్నాడు. ఎవరంటున్నారో వాళ్ళ జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, అప్పుడప్పుడు నీ కోసం నువ్వు బోధించుకోవాలని చెప్పండి. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు ప్రీచ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఫెయిత్ కమ్స్ బై లిసనింగ్ టు యువర్ ఓన్ వర్డ్. ఫెయిత్ కమ్స్ మోర్. నీ సొంతంగా నీ నోటితో నువ్వు ప్రవచించుకునేటప్పుడు అధిక విశ్వాసం వస్తుందంట. ఎవరైతే ఇప్పుడు దాకా ఈడ్చి సంసారాన్ని లాగిస్తున్నారో, అమ్మయ్య పిల్లల స్కూల్ ఫీజులు కట్టి అక్కడ అప్పు చేసి అమ్మయ్య అది చేసి అద్దె కట్టేసా ఈ నెల, అమ్మయ్య ఇది చేసా, అమ్మయ్య అనుకున్నవారు సంవత్సరాలు ఈడ్చేవారిని
ఎవరైతే యేసుని గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు వెంటనే బ్లెస్ అయిపోతారు అనమాట. పక్కన చెప్పండి, నీ ఆలస్యంలో కూడా దేవుని విడిచిపెట్టకానండి. ఎందుకంటే నీవు దేని కొరకైతే ప్రార్థించి ఆశపడుతున్నావు, ఒక్కొక్కసారి దేవుడు దాన్ని ఎంతసేపులో ఇచ్చేస్తాడు, ఇమ్మీడియట్లీ. వావ్! వెంటనే స్వస్థతలే కాదు, వెంటనే అద్భుతాలే కాదు, సమ్టైమ్స్ గాడ్ గివ్స్ యూ ఇమ్మీడియట్లీ. ఎవరైతే ఇప్పుడు దాకా కోటీశ్వర్లు కాకపోయారో వారు కొంతకాలానికి వెంటనే కోటీశ్వర్లు అయిపోతారు. సమ్టైమ్స్ యూ నీడ్ టు ప్రే గాడ్, ప్రభువా ఈ ఆర్థిక సమస్యలే కదా, కమ్ ఆన్ బ్లెస్ మీ గాడ్. వెంటనే ఇమీడియట్లీ గాడ్ వాంట్స్ టు డూ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అక్కడ చూస్తే ఆ అంజూరపు చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది, ఎంతో త్వరగా ఎండిపోయిందంట. ఫెయిత్ కెన్ సమ్టైమ్స్ బ్లెస్ యూ వెరీ క్విక్లీ. అమ్మా ఇప్పుడు మా అమ్మాయికి సంబంధాలు చూడాలరా బాబు, ఇవన్నీ చేయాలా అని రకరకాల రీతిగా కొంతమంది ఏం చేస్తారు, ఒక 20 ఫోటోలు తీస్తారు, 20 రెజ్యూములు, మా అమ్మాయి ఇది, హైట్ ఎంత, వెయిట్ ఎంత అన్నీ రాసేస్తూ ఉంటారు. స్లిమ్ ఎలాగుంటుంది అమ్మాయి అంటే వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫెయిర్, వెరీ స్మార్ట్, అంతా సూపర్ సూపర్ సూపర్. ఓకే రాసి ఇదండి మా అమ్మాయికి మనం చూడాలా, సరే చాలా సంవత్సరం అయ్యిద్ది, పద ఇంకో మ్యారేజ్, ఇంకో ఊరికి వెళ్దాం, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి 2-3 ఏళ్ళ తర్వాత త్వరగా చేయాలా పెళ్ళి. కానీ నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నీవు వివాహం చేయాలని విశ్వాసంతో నీవు అడిగినప్పుడు ఏమో రేపే మంచి సంబంధం కుదిరిపోవచ్చు. హల్లెలూయ. ఇమ్మీడియట్లీ వెంటనే. ఎప్పుడన్నా ఇలాంటి ప్రేయర్ చేశారా? అద్భుతాల కోసం ప్రేయర్ చేయాలి, కానీ యూ నీడ్ టు సమ్ టైమ్స్ ప్రే ఫర్ క్విక్ మిరకల్స్. క్విక్ మిరకల్స్ అనండి, వెంటనే అద్భుతాలు అనండి. గాడ్ కెన్ డూ సమ్. చేయగలడా లేదా దేవుడు? ఇక్కడ 2 అద్భుతాలు త్వరగా చేశాడా, చాలా చాలా టైం తీసుకున్నాడా? క్విక్లీ, హీ డస్ క్విక్లీ. ఎందుకు ఈ వాక్యం ఎప్పుడప్పుడు ఎందుకు తెలుసా దేవుడు ఈ వాక్యం చెప్తాడు? నేను ఎప్పుడైనా ప్రేయర్ చేసి ప్రభువా ఇది చాలా ఆలస్యం అయిపోతుంది, ఇదేమన్నా ఒక 10 ఏళ్ళు పడుతుందా ఏంటి అని బాధపడతా ఉంటా. 10 ఏళ్ళు పడుతుందా ఈ అద్భుతం మరి జరగడానికి, ఇదేమో ఇంకొక 10 ఏళ్ళు పట్టొచ్చా, అసలు నా జీవితంలో ఇది జరుగుతుందా? సమ్టైమ్స్ వీ డౌట్. అప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యం వద్దకు వెళ్ళాలి. యూ నీడ్ టు గో టు ద వర్డ్. ప్రభువా ఇగో నేను, నా మనసు ఇలాగంటుంది, నాకు బాధగా ఉంది దీని విషయమై, ఇది జరుగుతుందా జరగదా, ఎంతకాలం పడుతుంది ఇది జరగడానికి, అసలు ఏంటి అని మనం అనుకుని మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటామో దేవుడు ఇలాంటి వాక్యాలు బోధిస్తాడు. హల్లెలూయ. ఎందుకు దేవుని వాక్యం అంట? ఒకసారి హెబ్రూల్లోకి వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రూస్ 4:12. హెబ్రూలు 4:12కి వెళ్దాం. అసలు ఎందుకు వెంటనే దేవుడు చేస్తూ ఉంటాడు? హెబ్రూలు 4:12 చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో చదువు, కింగ్ జేమ్స్ వర్షన్లో చదువు. 4:12. For the word of God is quick and powerful. For the word of God is quick and powerful. కీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవుని వాక్యము వేగముగా పరిగెత్తాం. లెట్స్ గో టు సామ్స్ 147. 147:15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఓకే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం ఎలా పరిగెడుతుందంట? అందరూ బహువేగముగానండి. చదువమ్మా, హెబ్రూలు 4:12 చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను. ఆగండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనము దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోము. అది నీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట. అంటే ఇది నువ్వు 10 ఏళ్ళు పడుతుంది అనుకుంటావు, నేను నీకు 10 నెలల్లో ఇవ్వగలనా లేదా? ఎప్పుడైతే నేను ఆలోచిస్తూ ఉంటానో దేవుడు ఇలాంటి వాక్యం బోధిస్తూ ఉంటాడు. అప్పుడు బైబిల్ చదువుతున్నాము అనుకో, అప్పుడు ఏం చేస్తుందంట దేవుని వాక్యము? అవునా, హృదయం యొక్క తలంపులను. ఈ రోగం తగ్గుతుందో తగ్గదో, నేను ఈ జన్మకు బ్లెస్ అవుతానో బ్లెస్సనో, నాకు ఈ పిల్లలు పుడతారో పుట్టరో, నేను ఈ జన్మలో సొంత ఇల్లు కొనుక్కుంటానో కొనుక్కోనో,
నేను ఈ జన్మలో స్థలం కొనుక్కోగలనా లేదా, నేను పలానా పని చేయగలనా లేదా. సమ్టైమ్స్ ఎప్పుడైతే ఇలా తలంపులు వచ్చి మనం బాధపడతా కూర్చుంటూ ఉంటాం, ఇంటి అరుగు మీద కూర్చొని ఇంట్లో పడుకొని టీవీ చూసుకొని అలా టీ తాక్కుంటా కాఫీ తాక్కుంటా, అప్పుడప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు వెంటనే దేవుని వాద్యం వెళ్ళాలి. అప్పుడు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను తెలుసుకున్న ఈ వాక్యము దానికి చక్కటి పరిష్కారం ఇస్తుందంట. యూనో, అందుకే శత్రువు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే నీవు భయపడకూడదు, శత్రువు మీద జాలి పడాలా. ఎందుకంటే నీవు విశ్వాసం అయితే అదే ఆయుధాన్ని ఉపయోగించి దేవుడు శత్రువుకు అపజయం ఇస్తాడు, నీకేమిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. సో హోల్డ్ ఆన్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, ఆయన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీకు దేని విషయమై సమస్య ఉన్నా యూ క్యాన్ గో టు ద వర్డ్. అందరూ వాక్యము అనండి. అలవాటు చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు బాగా ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళండి, 10 నిమిషాలు చదవండి, ఒక 5 minutes చదవండి. ఆ భయంలోనో వేదనలోనో 5 minutes అనమాట అలవాటు చేయండి. కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల నీకు చాలా మంచిదన్నమాట. అప్పుడు నీ హృదయంలో ఏ తలంపు జరుగుతుంది, అనేకులు జరిగేది కూడా నీకు జరగకపోవచ్చు. అహో, ఈ క్యాన్సర్ వచ్చి ఈ ప్రార్థనా పరురాలు చనిపోయింది, మరి ఇప్పుడు క్యాన్సర్ మీ ఇంట్లో ఎవరికో వచ్చింది. ఈ అంత ఇన్ఫర్మేషన్ తెలుసున్న నీవు అది తీసేయమని ప్రార్థన చేయగలవా? గజ వణికిపోతావు, ఎంత భక్తుడు అయినా ఎంత దైవజనుడు అయినా. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా, అందరి పట్ల దేవుని చిత్తం వేరు, నీ పట్ల దేవుని చిత్తం వేరు. పక్కనతో చెప్పండి, అందరి పట్ల దేవుని చిత్తం వేరు, నీ పట్ల దేవుని చిత్తం వేరు అన్నాడు. బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. ఏంటి ఆ వచనాలు? తన భక్తుల యొక్క మరణము ఆయనకు ప్రీతికరము. ఉందా లేదా? ఉంది. మనుష్యుడు ఒక్కసారే చావవలెను అని హెబ్రీయుల రాసిన పత్రికలో ఉందా లేదా? ఆ తర్వాత అవునా, క్రీస్తునందు చనిపోయిన వారు మొదట లేతురు. కరెక్టే, చావు గురించి పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. అంటే అందరూ చనిపోవాలా లేదా? అందరూ చనిపోవాలా లేదా? కానీ బైబిల్లో ఒక 3 వచనాలు 4 వచనాలు తీసుకొని జనరలైజ్ చేయడానికి లేదు. అదే దేవుడు అవును తన భక్తుల మరణం ఆయనకి ప్రీతికరమైంది, కరెక్టే. అవునా, దావీదు కూడా అనేకసార్లు అంటాడు, యోబు కూడా అంటాడు, ఈ గోతికి వెళ్లకుండా ఎవడైనా ఉండగలడా. సొలొమోను కూడా అంటాడు, సమస్తము వ్యర్థమే, ఇంత ఆస్తి ఇచ్చి అన్నీ ఇచ్చి కనీసం ఆయుష్ను కూడా ఇవ్వలేదు ఏందయ్యా. అవునా, ఇంతమంది నాకు ఇంత జనాభానిచ్చి. సో అలా చూసుకోండి. అందుకనే గొప్ప జ్ఞానులు భక్తులు కూడా, యోబు అందరూ కూడా అదే అన్నారు. అవునా, గోయికి వెళ్ళకుండా. కానీ అదే దేవుడు హానోకుని పైకి తీసుకెళ్ళిపోయాడా లేదా? అందుకే ఈ 2 పెట్టా పోస్టర్లో. మనవాళ్ళు ఏంటంటే ఈ 2 మర్చిపోయి ఎక్కడ సాగుంది అన్నీ ఎత్తుక్కుంటారు. మనవాళ్ళు కొంచెం వెరైటీ తెలుసు కదా, బైబిల్లో ఎక్కువ నెగిటివ్ ఎత్తుక్కుంటారు. ఏం ఎత్తుక్కుంటారు? 100 సార్లు డాక్టరు నువ్వు బతుకుతావు అని ఆఖరిసారి చెప్తున్న నర్సు వచ్చి నువ్వు సత్తావంటే ఇది ఏమవుతుంది, ఆ రాత్రి నిజంగా చచ్చిపోతావు నువ్వు ఆ భయానికి. అందుకనే చూసారా, డాక్టర్లు ఎవరికి చెప్పొద్దు అంటారు, ఉందని చెప్పొద్దు అంటారు. ఎందుకంటే 100 పాజిటివ్ మాటలు పెడితేనే 10 రోజుల్లో పడతాడు. 100 సార్లు ఒక్క చెడు మాట చెప్తే మనుష్యుడు నైజం ఎటువంటిదంటే ఎక్కువ నెగిటివ్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? వ్యతిరేక స్వభావం అన్నమాట. నువ్వు ఎవరిని చంపాలని సాధారణంగా ప్రతి మనిషి తనకు తానే చచ్చిపోతూ ఉంటాడు. తనకు తానే బాధ, తనకు తానే భయము, తనకు తానే వేదన. అందుకే నేను ఎవరిని హింస పెట్టక, అందరూ టార్చర్ అనుభవిస్తున్నారు. పక్కన చెప్పు, ప్రతి ఒక్కరు టార్చర్ అనుభవిస్తున్నాడు, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టగానండి. ప్రతి ఒక్కడు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆడి మీద గొడవ వేసుకుంటే ఎందుకు? అసలే టార్చర్ ఉంది ఆడికి. అవునా, యోబు ఒక మాట అంటాడు చూడండి, మంచి యోబు ఒకసారి బాధేసినప్పుడు యోబు మన డైలాగులు బలేస్తాడు. లెట్స్ గో టు యోబు 5:7. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చూడండి, ఏదైనా కాలుతుందనుకో, నిప్పురవ్వలు కిందకి వెళ్తాయా పైకి వస్తాయా? పైకే వస్తాయి. అవునా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవముకే పుట్టుచున్నారు. సో ప్రతి ఒక్కడికి ఒక శ్రమ ఉంది. ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
నాకు అసలు ఏ శ్రమలో లేవు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు, రాబో అనవాడు ఎవరు ఉంటే నుంచోండి. ఎవరైనా ఒక్కళ్ళు లేరు. ఎవరన్నా ఉంటే అంటే వాడు అంత అబద్ధకుడు ఇంక భూలోకం ఇంకోటి లేడు. నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు దేనికి పుడుతున్నారంట? శ్రమానుభవమునకే పుట్టుచున్నారంట. 5:12 చదవండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను ఏం పరుస్తాడంట? భంగపరుస్తాడంట. వావ్! వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. యూనో, దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ గాడ్ స్పోక్ టు యూ. చదువమ్మా 13. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. జ్ఞానులను వాని కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. హల్లెలూయా. నీకు భయం ఏంటి? ఆ కపటల ఆలోచనలు నీ నాశనం చేస్తాయేమో అనే భయము. కానీ ఎప్పుడైతే ఈ దేవుడిని నీవు నమ్ముకున్నావో ఆ కపటల ఆలోచన ఏమవుతుందంట? తలక్రిందులు చేస్తాడంట. నిన్ను చంపుదాం అనుకుంటే ఆడే లేచిపోతాడు. హల్లెలూయా. యూనో, హీ విల్ మేక్ ఇట్ వైస్ వర్సా. గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. 14. పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. వావ్! యూనో, గాడ్ టోల్డ్ మీ, యూనో, ఐఎమ్ ద వన్ హూ ఈస్ కంట్రోలింగ్. ఐఎమ్ ద వన్ హూ ఈస్ కంట్రోలింగ్ అండ్ నోబడీ కెన్ స్టాప్ మీ. అందరూ చెప్పండి, నా గమ్యాన్ని ఎవరో ఆపలేరు అనండి. ఓకే, ఒకసారి సామెతలకు వెళ్దాం. 1వ అధ్యాయము 17వ వచనము. సామెతలు 1వ అధ్యాయము 17వ వచనము. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. హల్లెలూయా. ఎవరు చూచుండగా వలవేయుట అర్థము? మన దేవుడు కన్నులు, ఆయన దగ్గర ఉండే యంత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? ఉండే జీవులు చుట్టూ ఏముంటాయో తెలుసా? ఏముంటాయి? ఎంతమందికి తెలిసి వచనము? ఆయన ముందు 4 జీవులు ఉంటాయని చెప్పానా లేదా? ఈ 4 జీవులు చుట్టూ ఏముంటాయంట? రెక్కల పైన రెక్కల కింద ఏముంటాయంట? కళ్ళు. నా కళ్ళుని తప్పించొచ్చేమో కానీ ఆ భూసంచారము చేస్తున్నటువంటి ఆ కళ్ళు చూచుండగా వల వేయుట అసాధ్యము. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, హిస్ ఐస్ ఆర్ పవర్ఫుల్. హిస్ ఐస్ ఈ రోజు నుంచి ఆ కళ్ళు నేను మీ అందరినీ రెప్ప చాటును కాపాడతాయి అనమాట. హల్లెలూయా. దిస్ ఐస్ విల్ ప్రొటెక్ట్ యూ. ఒకసారి యూ నీడ్ టు నో దిస్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నీ హృదయ తలంపులను, అవునా, వీటిని శోధించి నీవెంత భయపడుతున్నావో నీ భయపడే స్థాయిని బట్టి ఆయన నిన్ను బలపరుస్తాడు. నా కానీ ఈరోజు వర్తమానం ఏంటంటే త్వరగా అద్భుతాలు అనండి. యూనో, సమ్ టైమ్స్ ఎ గిఫ్ట్ ప్రొటెక్ట్స్ యూ. ఎ గిఫ్ట్ విల్, పక్కన వాళ్ళు చెప్పండి, వరము నిన్ను కాపాడుతుంది అని చెప్పండి. ఎ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్ యూ. ఎ గిఫ్ట్ ఈజ్ నాట్ ఎ వెయిన్, నాట్ సమ్ వెయిన్ థింగ్. ఎ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్ యూ. ఎంతమంది అనారోగ్యాల నుండి దేవుడు ఇక్కడ కాపాడాడు? యస్, అనేక మంది రోగాల నుండి, బాధల నుండి. ఎ గిఫ్ట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ. ఓకే, సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 9 వచనాలు. నంబర్స్ చాప్టర్ 17 verse 1 to 9. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను అను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆగండి, మరునాడు అది పెట్టి మరునాడు వచ్చారంట. మరునాడు వస్తే అందరి కర్రలు అలాగే ఉన్నాయంట. అహరోను కర్ర ఏమైందంట?
అహరోను కర్ర చిగిర్చి ఉండెను, చిగిర్చి ఉండెను. అది అదేం చేసిందంట? చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు బాదం గలదాయెను. పండ్లు గలదాయను. వావ్ వావ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఇప్పుడు దాకా ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు. అప్పుడప్పుడు అనుకునేవాడిని, ప్రభు ఎంత లేట్ అయిపోయింది, ఇంక నన్ను బ్లెస్ చేసి ఏం లాభమయ్యా అనుకుంటున్నాను. కానీ దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని ఏం చేయండి? చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయనంట. ఒక్కరోజు సాధారణంగా ఒక జీవము లేదు, ఇంకా కర్ర పాడైపోవాల్సి, కొంతకాలానికి పుచ్చిపోయి పాడైపోవాల్సిందే. కర్ర కొన్ని కర్రలు ఉంటాయి 10-20 సంవత్సరాలు, కానీ జీవం రాదు. అవునా? నీ తాత ముత్తాతల నుంచి మేము బ్లెస్ అవ్వం అన్న వాళ్ళు ఈ రోజు నుంచి అద్భుత రీతిగా బ్లెస్ అయిపోతారండి. ఒక్క రోజులోనే, ఇన్ 24 అవర్స్ అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. వావ్. ఇంతకాలం రోగాలు వచ్చి మందులు వాడి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని, మళ్ళీ మందులు వాడి ఆపరేషన్లు చేయించుకొని, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీసీలోకి వెళ్ళి బయటకు వచ్చి మరి రావడం, ప్రేయర్ పాయింట్లు చదువుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ మందులు కావడం, ప్రేయర్ పాయింట్లు చదువుకోవడం, అన్నీ మళ్ళీ మరణ భయం, మళ్ళీ మరణం పాదాల కిందకి, మరణం నెత్తి మీదే ఉంటుంది. ప్రభువా ఇక రాదా? అలాగా ఇసుకుపోయి ఉన్న మీకు దేవుడు 24 గంటల్లో అన్ని శత్రువులను పాదాల కింద తెచ్చేయగలడు. హల్లెలూయా. మరునాడు అనండి అందరూ, 24 అవర్స్ అనండి, 24 అవర్స్. నెక్స్ట్ డే రాత్రి కర్రలు పెట్టాడు, పొద్దున్న లేచేటప్పటికి ఏమైందంట? చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు అయిపోయిందంట. వావ్. నిన్నటిదాకా పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు నీకు ఎప్పుడు పెళ్ళలేదు, ఇప్పుడు కొడుకు పుట్టేశాడే. యా, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇయర్ కొడుకు పుట్టేశాడు. ఫినిష్. మొన్నటిదాకా నీకు అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఇప్పుడు 4 ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? నా దేవుడు అంతే. అందరూ చెప్పండి, అహరోను దేవుడు నా దేవుడు అనండి. అహరోను కర్రను ఆశీర్వదించిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అనండి. ఎస్, ద సేమ్ గాడ్ విచ్ ఈస్ డ్రై ఫర్ లాంగ్ టైమ్ విల్ టెల్ యూ, అది చిగిర్చి. అందుకనే చెప్పిన, దెర్ ఈజ్ నో డిసప్పాయింట్మెంట్ ఇన్ యువర్ గాడ్. యేసు ప్రభు వారిని నమ్మే వారికి అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు. ఎవడికి ఎంత లేట్, వాడికి బాగా లేట్ అవుతుంది అంటే ఏంటి? ఆ యొక్క లేట్ని దేవుడు 24 గంటల్లో కవర్ చేసేస్తాడు. ఓడ ఇలా అనుకుంటా ఓడలో 2 కోసులు దూరం వెళ్ళారంట. అవునా? 4 గంటలు కష్టపడి ఆయన ఓడ ఎక్కినా వెంటనే ఇన్ని మందులు వేసుకున్నా, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా పోని రోగం దేవుడు గంటలో తీసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఏం చేశాడు అని అనుకోవద్దు. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. హోల్డ్ ఆన్. అందరినీ బ్లెస్ చేసేసాడు, నన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తాడు, నాకెప్పుడు ఇస్తాడు? ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఇన్ ఏ షార్ట్ టైమ్ గాడ్ విల్ స్పీడ్ అప్ ద థింగ్స్. చాలా తక్కువ సమయంలో అప్పుడప్పుడు అనుకుంటాడు వీళ్ళందరూ బ్లెస్ అయిపో, వాళ్ళందరికంటే 100 రెట్లు దేవుడు నిన్ను అతి త్వరగా బ్లెస్ చేసేస్తాడు. హల్లెలూయా. సో నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఎప్పుడూ నీ విశ్వాసాన్ని కోల్పోదని చెప్పండి. నెవర్ ఎవర్. అందుకే వై నీడ్ టు టీచ్ సమ్ థింగ్స్. అప్పుడప్పుడు నేను డిప్రెస్ బాధగా ఎంతకాలం అని ఆలోచించినప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, నా గురించి తెలుసా, ఇదిగో హృదయ తలంపులను ఆలోచనలను ఎరిగిన ఆయన దానికి తగ్గట్టు వాక్యం చెప్తాడంట. హీ టీచర్స్ మీ అకార్డింగ్ టు వాట్ హీ రైట్స్ ఇన్ ద బైబుల్. ఓకే, మోషేతో ఒక అద్భుతం చేశాడండి. హీ డిడ్ వన్. కొన్ని అద్భుతాలు రాసుకోండి. ఈ 3 వచనాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దేవుడు నిన్ను త్వరగా ఆశీర్వదించగలడా లేదా? ఎస్. విశ్వాసము అనండి. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ అనుకోవచ్చు, ఇంకో 10 ఏళ్ళ పాటు ఇలాగే ఉంటాను అని, ఇంకో 40 ఏళ్ళు ఇలాగంటాను అని. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. హల్లెలూయా. ద సేమ్ గాడ్. ఐ నో దిస్ గాడ్. నాకు ఈ దేవుడి గురించి తెలుసు. ఎంతమంది నేను ఆర్థికంగా ఇలా బ్లెస్ అవ్వాలనుకుంటాను? నుంచోండి. దోస్ హూ వాంట్ దిస్ గాడ్. ఆయన ఓడలో అడుగు పెట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఒడ్డుకి వెళ్ళిపోయిందంట. ఈ చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది? వెంటనే. అంజూరపు ఆ యొక్క అహరోను కర్ర ఎంతసేపులో అది చిగిర్చి, అవునా, పువ్వులు పూసి బాదం పండ్లు కాసిందంట. ఎంతసేపులో? మరునాడు.
ఎవరు ఎంతమంది నమ్ముతారు దేవుడి అద్భుతాలు చేయగలడని? ఎస్, అందరూ చెప్పండి. ఈ 3 అద్భుతాలు చేసిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. 24 గంటల్లో మీ ఎండిపోయిన ఒక్క పువ్వు కాయన జీవితము. ఇల్లు కట్టడం అంటే మీకు 6 నెలల్లో కడతారు ఇల్లు, టకా. 2 నెలల్లో కట్టుడు. ఇంకో ఇల్లు కట్టాలా? స్థలాలు కొనుడు, కార్లు కొనుడు. మీ ఏరియాలో దరిద్రాన్ని మీరు వారంలో తీసేస్తారు. గాడ్ కెన్ డూ మిరాకిల్స్. ఇటువంటి దేవుడు మనలో పని చేయగలడా లేదా? లాసుల్లో ఉండే నీ వ్యాపారాన్ని 10 కోట్లు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరునాడు తగిన కాలమందు, ఇలాంటి కాలమందు నీ వేగాన్ని పెంచుతాడంట దేవుడు. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవా. వెంటనే అద్భుతాలు చేసిన దేవా. 24 గంటల్లో అద్భుతము చేసిన దేవా. ఆర్థికంగా ఎండిన నా జీవితాన్ని పుష్పించి ఫలింపచేసి కాయలు కాసేటట్టు చేయండి. మరునాడే చేసావు ఈ అద్భుతము. ఇక ఆలస్యము చేయక త్వరగా నన్ను ఆశీర్వదించు. ఆమెన్. కూర్చోండి. విశ్వాసం ఉన్నప్పుడు, పెనం వేడిగా ఉన్నప్పుడు అట్టేస్తే బాగా తొందరగా కాలిద్ది. అవునా? సో వెన్ ఫెయిత్ విల్ కమ్ అప్ అండ్ స్ప్రౌట్ ద థింగ్స్ లైక్ దిస్. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. ఓకే, నౌ లెట్స్ గో టు ద సెకండ్ మోడ్ ఆఫ్ సెషన్స్. ఎప్పుడైతే నేను కృంగిపోయి 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు అని కృంగిపోయినా, నాకు ఈ వాక్యం చెప్పిన వెంటనే సర్రమని వెళ్ళిపోయిన పైకి ఇలాగా, ఏదో బాగుంది ప్రభా. చూడండి, నీ తలంపులను ఆలోచనలను చూస్తుందంట. దాని ప్రకారం నీ వాక్యం చెప్తుందంట. అందుకే నేను ఎప్పుడు ఎంత కష్టపడుతున్నా, గో టు ద వర్డ్. ద వర్డ్ విల్ బ్లెస్ యూ. ఓకే, నా ఒక మిరకల్ రాసుకోండి. ఇప్పుడు ఈ 3 చెప్పినవి ఏంటంటే, అవునా, త్వరగా పనిచేయు విశ్వాసము. ఈ 3 వాటికి విశ్వాసము స్లోగా పనిచేస్తుంది, గంటకు పనిచేస్తుంది, చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ భూమి మీద ఎంత దరిద్రంగా ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, చనిపోయిన లాజరస్ పరలోకానికి వెళ్ళడం లేదా? తీసుకెళ్తుంది. విశ్వాసం ఇక్కడ కూడా నిన్ను త్వరగా ఆశీర్వదించగలదు. ఫెయిత్ కెన్ బ్లెస్ యూ హియర్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం. ఓకే, త్వరగా పనిచేయు విశ్వాసం అనండి. ఈ 3 వచనాల ప్రకారం ఎంతమంది మా జీవితాల్లో త్వరగా పనిచేయాలనుకుంటున్నారు విశ్వాసాన్ని? ఎస్, ఫెయిత్ కెన్ డూ దిస్. ఓకే, నౌ ఇంకొకటి, చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్. చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ చేంజ్ ఆఫ్ నేచర్ ఆర్ చేంజ్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్. యూనో, ఇదేంటి? ఈ 3 ఏంటి? ఓకే, అంటే ఇంకొక అద్భుతం ఏం చేస్తాడో తెలుసా? మోషేతోటి తీయండి ఒకసారి, నిర్గమకాండానికి వెళ్ళండి. 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. ఆగండి, ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు? మోషేని అడుగుతున్నాడు. మోషే, నీ చేతిలో ఏముంది అంటున్నాడు. చదవమ్మా. అందుకు అతడు కర్ర అనెను. ఏమన్నాడంట? కాబట్టి మోషే చేతిలో ఏముంది? అందరూ కర్ర అనండి. ఓకే, ఇందాక అహరోను కర్ర ఏమైంది? చిగిరించి, ఫలించి, పువ్వులు పూసి, కాయలు కాసింది. ఎంతసేపులో? 24 hours. ఓకే, సో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయగలని, ఇంతకాలం ఎండిపోయినా నన్ను బ్లెస్ చేయగలని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? ఇంతకాలం లాసుల్లో నన్ను సడన్గా చేయగలని నమ్ముతున్నారా? చేయగలరు. చదవమ్మా. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పాము ఆయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక. ఆ కర్ర పడేస్తే ఏమైందంట? ఆ కర్ర పాము అయిపోయిందంట. వావ్! దిస్ ఈజ్ కాల్డ్ ద చేంజ్ ఆఫ్ ద నేచర్. ద చేంజ్ ఆఫ్ నేచర్. ఇందాకటిది వేరు, ఇది వేరు. ద చేంజ్ ఆఫ్ నేచర్ కంప్లీట్గా మారిపోయింది. స్వభావము, కర్ర స్వభావం వేరు, పాము స్వభావం వేరు. చూడండి ఎంత తేడా ఉంది. ఇక్కడ కర్ర, ఇక్కడ పాము అని రాసుకుందాం. ఇదేమో కదలంది, పామేమో కదిలేటిది.
అంటే ఇప్పుడు దాకా కదలని నీ జీవితం పాము అంత స్పీడ్గా కదులుతుంది అనమాట. టేక్ గాడ్ క్యాన్ చేంజ్ ద నేచర్. అరే మొన్నటిదాకా లేజీగా ఉండేవాడివి ఇలాగైపోయావేంటి, ఇలా బ్లెస్ అయిపోతున్నావేంటి అని. దేవుడు నీ యొక్క తత్వాన్ని మార్చేయగలడు. టు బ్లెస్ యూ. నిన్నటిదాకా పిల్లలు లేరు నీకు, ఈ 4 ఏళ్ళలో ఎలా కనేసావే 3 పిల్లల్ని. ఎస్, నీ గర్భము యొక్క తత్వాన్ని మార్చేయగలడు. ఇప్పుడు దాకా నువ్వు సంపాదించలేవు, 1000 రూపాయలు సంపాదించడమే కష్టము, లక్షల సంపాదిస్తున్నావురా. నీ పరిస్థితిని గాడ్ కెన్ ఈవెన్ చేంజ్ యువర్ నేచర్ టు స్పీడ్ అప్ ద థింగ్స్. దేవుడు చేశాడా చేయలేదా? ఇది చేశాడు. దీస్ థింగ్స్ గివ్ యూ ఫెయిత్, ట్రెమెండస్ ఫెయిత్. అందరూ గొప్ప విశ్వాసం అనండి. కర్రను ఎలా మార్చేశాడు? పాముల మార్చి. కర్రకి జీవం ఉందా? పాముకి జీవం ఉంది. దేర్ ఈజ్ లైఫ్, ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఎవరైతే నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడంట. హీ క్యాన్ గివ్ లైఫ్ టు యువర్ సోల్. ఎంతసేపు పట్టింది ఈ అద్భుతం చేయడానికి? వెంటనే. ఎంతసేపు పడేసిన చాలా కాలానిక? పడిపోయినా వెంటనే. చేంజ్ ఆఫ్ నేచర్, చేంజ్ ఆఫ్ నేచర్. ద స్టిక్ బికేమ్ స్నేక్. ఒక కదలని కర్ర కదిలేటువంటిగా అయిపోయింది, జీవము గల వాళ్ళగా అయిపోయింది. యూనో దిస్ ఈజ్ ఎ లైఫ్ బీయింగ్ మూవింగ్. అంటే ఇప్పుడు అందులో ఎముకలు ఉన్నాయా? ఇది కర్రలు ఏమైనా ఉంటాయా? అందులో ఎముకలు ఉంటాయి, మాంసం ఉంది, చర్మం ఉంది, రక్తనాళాలు ఉన్నాయి, దానికి గుండెకాయ ఉంటుంది, ఊపిరితిత్తులు, కళ్ళు, చెవు, ముక్కు, తోక, మళ్ళీ కూరలో విషం కాటేయడానికి. అవునా? ఇన్ని ఒక కర్ర నుంచి గాడ్ క్యాన్ చేంజ్ ద నేచర్. ఇలాంటి దేవుడు మీలో ఉండే రోగాలను మార్చలేడా? హల్లెలూయ. మృతులను లేపగలడా? లేపలేడా? హల్లెలూయ. దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ డూ న్యూ. ఇప్పుడు దాకా అనేక అద్భుతాలు మీరు చూశారు. గాడ్ సెడ్, ఐ విల్ డూ న్యూ మిరకల్స్. కొత్త అద్భుతాలు చూపిస్తానండి. ఎలాంటి అంటే, దెన్ గాడ్ టోల్డ్ మీ దీస్ థింగ్స్. చేంజ్ ఆఫ్ నేచర్. హల్లెలూయ. చేంజ్ ఆఫ్ నేచర్. ఇప్పుడు దాకా బ్లెస్ అవ్వని నీ జీవితాన్ని బాగా ఆశీర్వదించగల జీవితంగా దేవుడు మార్చగలడు. గాడ్ క్యాన్ చేంజ్ ద నేచర్. మిరకల్స్, అద్భుతంలో అనండి. ఇలాంటి అద్భుతాలు చేయగలడు దేవుడు. గాడ్ క్యాన్ చేంజ్. ప్రభువా, ఈడు సొంట, ఈడు మొద్దు, ఎందుకు పని చేయండి ఆయన నా కొడుకు, అయ్యా ఈయన్ని బాగా పనికొచ్చే వాళ్ళ చెయ్యాను. హల్లెలూయ. మార్చగలరా లేదా? గాడ్ క్యాన్ చేంజ్. ఎండిపోయిన నా జీవితాన్ని పనికొచ్చే జీవము గల జీవితముగా చేయగలరా లేదా? ఎస్, గాడ్ కెన్ డూ ఇట్. అందరూ విశేష అద్భుతాలు అనండి, వింత అద్భుతాలు అనండి. ఎస్, గాడ్ సెడ్ ఐ విల్ డూ దీస్ మిరకల్స్. ఎందుకు బోధిస్తున్నానంటే, ద బిగినింగ్, వెన్ యూ ప్రీచ్ ద వర్డ్, గాడ్ ఈస్ బౌండ్ టు ఫుల్ఫిల్ దట్ వర్డ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి ఏం చెప్పాను? చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ కెమికల్ కంపోజిషన్. చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ కెమికల్ కాంపోజిషన్. కాన్ఫిగరేషన్ అంటే తెలుసా? కెమిస్ట్రీ ఎవరికన్నా తెలుసా? అవునా? H2Oకి ఇంకొకటి కలిపితే, అవునా, అదేమో ఆ యాసిడ్కి ఇది కలిపితేనేమో ఈ యాసిడ్, అవునా, సోడియము, అలాగే ఇలాగ మార్చేస్తూ ఉంటారు. కాంపోజిషన్ అనమాట. అలాగే మోషే నీటిని కర్రతో తాకితే నీరు ఏ రంగులో మారిపోయింది? రక్తముగా మారిపోయింది. యేసు ప్రభువు వారు నీటిని దేనిలోకి మార్చారు? ద్రాక్షారసముగా మార్చారు. Did God change that? Yes, God changed that. ప్రభువా, ఈ చిత్తకాయతలు నోట్లు మార్చాను, ఎప్పుడైనా ప్రేర్ చేసావా? చేయలే. మిరకల్స్, అద్భుతాలు అనండి. గాడ్ సెడ్, చేంజ్ ద కాన్ఫిగరేషన్. అంటే మైండ్లో కన్సీవ్, స్పిరిట్లో కన్సీవ్ చేయాలన్నమాట. షుడ్ కన్సీవ్ ఇన్ ద స్పిరిట్. గాడ్ చేంజ్ దిస్ ఇన్ టు దాట్, చేంజ్ దట్ ఇన్ టు దిస్. గుర్తుందా? నేను 8, 9, 10లో కొత్త అవయవాల గురించి ప్రార్థన చేయించేవాడిని సంఘంలో. ఎస్. రీసెంట్గా చూస్తే ఎంతమంది కిడ్నీలు కొత్తవి వచ్చాయి? ఎస్. ఒక చిన్న పిల్లని అభిషేకించి చిన్నపిల్ల ద్వారా ప్రార్థన చేయించాను ఒక సహోదరికి. 2 కిడ్నీలు, కొత్త కిడ్నీలు వచ్చాయా లేదా? ఎంతమంది చూసారు ఈ సాక్ష్యం? నేను పేరు చేస్తే జరుగుతాయని తెలుసు మీకు. అందుకనే ఒక చిన్నపిల్లని అభిషేకించి ఆమె తాకిందనమాట. డాక్టర్లు చూసి అంటారంట, దీన్ని మేమేం చేయలేమని పంపించేశారంట. అలాంటి ఆమె ఈ చిన్నపిల్ల చేతులు వేస్తే 2 వారాల తర్వాత వచ్చి డాక్టర్ అన్నాడంట, 2 కిడ్నీలు అసలు ప్రాబ్లమే లేదన్నాడంట. అలా
సో వింత అద్భుతాలు అనండి. దేవుడు ఒకటే చేస్తాడా, అన్నీ చేస్తాడా? మీరు చేతులు ఇంకా రేగులు పోతాయి, కరెక్టే, అదే అస్తమానం అదేనా? నో. పక్కన చెప్పండి, దోత అప్పుడప్పుడు నీకు కూడా పని పెడతాదని చెప్పండి. కొన్ని నొప్పులు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి. ఎందుకు పెట్టింది? అవి తీర్చుకునే సామర్థ్యము నీలో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు దేవుడు నాకు ఈ ముళ్ళు? తీసుకునే సామర్థ్యము ఉంది కాబట్టి. సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్. గాడ్ సమ్ టైమ్స్ పుట్ దాట్. ఎందుకు పెట్టాడు దేవుడు? ప్రతి శోధనను జయించే సామర్థ్యము నీలో ఉంది. యు గాట్ దట్ ఎబిలిటీ. పక్కన చెప్పండి, నీ సమలన్నిటినీ జయించే సామర్థ్యం నీలో దేవుడు పెట్టాడని చెప్పండి. God has deposited every problem solving power in your spirit. Otherwise, He will not allow anything to trouble you. Nothing is supposed to trouble you. Okay. Change of configuration. నీళ్లును ద్రాక్షరసంగా మార్చాడు, నీళ్లుని డబ్బులుగా మార్చాడు. ఎంతమంది నాడు అద్భుతాలు సిద్ధంగా ఉన్నారు? ప్రభువా, నేను చర్చికి వెళ్ళి వచ్చి లోపు దీని కింద ఇది డబ్బులతో నిండుకోవాలి నాయన అని పేరు వచ్చి ఎప్పుడన్నా చర్చికి రాలే. అప్పుల బాధ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే మనం ముసుకేసి స్తోత్రం నాయన ప్రేయర్ చేయరు ఆయన. యూనో, మిరకల్ హ్యాపన్. మిరకల్ హ్యాపన్. మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోగా అద్భుతాలు చూస్తారు. మిరకల్స్, మిరకల్స్. వెన్ యూ బిలీవ్, మిరకల్స్ విల్ హ్యాపన్. వెన్ యూ బిలీవ్, మిరకల్స్ విల్ హ్యాపన్. చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్, change of chemical composition. This will happen. అందరూ చెప్పండి, నీటిని రక్తముగా మార్చిన దేవా, నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవా, నా దరిద్రాన్ని ధనముగా మార్చు, నా అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చు, నా బాధను సంతోషముగా మార్చు. God can do that. అందుకనే ఎక్స్పెక్టేషన్, యూ టు ఎక్స్పెక్ట్ God do this. God do this, God do this, God do this. ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ రోజు నుంచి ఎవరైతే ఇటువంటి అద్భుతాలకు ఆశపడతారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. God will do such miracles in your life. Miracles. విశేష అద్భుతాలనండి, వింత అద్భుతాలనండి. ఇవి నాయా బైబిల్లోవా? బైబిలికల్. దే ఆర్ ఫ్రమ్ ద బైబిల్. ఓకే, లాస్ట్ మిరకల్. ఓకే, లాస్ట్ 2. చేంజ్ ఆఫ్ పొజిషన్. స్థానము మారుట. అందరూ స్థానము మారుటానండి. స్థానం మారిపోతుంది అనమాట. చేంజ్ ఆఫ్ పొజిషన్. ఎవడైనా నువ్వు ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళ్తుందా, వెళ్ళదా? ఎస్, ఇట్ విల్ చేంజ్ ద పొజిషన్. ఒకసారి నేను ఈ కొండ గురించి 2 అద్భుతాలు చెప్పాను, 2 అర్థాలు. ఒకటేమో ఈ కొండను ఇక్కడి నుంచి, ఒకటేమో జరగడము, ఇంకొకటి ఎంతమంది గుర్తుంది వచ్చను? ఫార్ అబౌవ్ సిక్నెస్ అని చెప్పాను, అవునా? మత్తయి సువార్త 17:20 చదువమ్మా. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఎక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. అనేక సార్లు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు రోగాలు పోతున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. కొంతమందికి రోగం పోతుంది, నొప్పులు పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. షుగర్ పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. థైరాయిడ్ పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కొండను చూసి ఏమంటున్నారంట? అక్కడికి అంటున్నారు. సరే, వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంతకాలమైకి ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి, అందరూ అక్కడికి ఇక్కడికి అనండి. దీన్ని ఏమంటారంటే చేంజ్ ఆఫ్ పొజిషన్. స్థానం మారుతుంది అనమాట. అప్పులు పోతున్నాయి, మళ్ళా అప్పులు అయిపోతున్నావు. సరే, చూద్దాం. అక్కడికి పొమ్మంటే పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని దేవుడు ఇంకొక మార్గం చూపించాడు. 21వ అధ్యాయము 21వ వచనం, మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొండ సముద్రంలో పడితే మళ్ళా వస్తుందా? రాదు. అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్. ముందేమో ఇక్కడి నుంచి అక్కడికి. ఇప్పుడు ఈ గదిలో పాము ఉంది, అవునా? అమ్మయ్య, ఈ గదిలోంచి వెళ్ళిపోయింది. కానీ చెప్పింది, అక్క ఈ గదిలోంచి వంటగదిలోకి వెళ్ళిందే అంటావు. నువ్వేమంటావు? అమ్మయ్య అంటావా? బాబోయ్ అంటావు. ఎక్కడుంది? బియ్యం పెట్టులో అక్క. అమ్మో, ఎలాగ మరి తిండేలాగా?
మెయిన్ భీంపేటలో పొజిషన్. కానీ అక్క ఆ కొండను తీసుకెళ్ళి ఎవడు అడుగులు వదిలేసండి ఏం చేస్తావు? అమ్మయ్య అంటావు. అవునా? చేంజ్ ఆఫ్ పొజిషన్, ఇక్కడి నుంచి అక్కడికి. సరే ముందు దీనికి వెళ్ళాలి. అందుకనే ఏం చేశారు? నేను రోగాలకు ఏం చేయాలని చేస్తున్నామని రోగం పోవాలనే కాదు, ఈ రోగము వేరుతో పోయి మళ్ళా రాకుండా గాక అనాల. సముద్రములో ఈ రోగము పడిపోవును గాక అని ప్రేయర్ చేయాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు సే, టెల్ ద సిక్నెస్ ఇట్స్ పొజిషన్ వేర్ ఇట్ షుడ్ గో. అందుకే ప్రార్థనలో నెవర్ కమ్ బ్యాక్ అంటే ముందు దయ్యాలు పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి, దయ్యాలు పోయి మన ప్రభా పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి, మళ్ళీ వారం మళ్ళీ కేకే అంటుంది, మళ్ళీ పోగొడుతున్నా, మళ్ళీ వచ్చే వారం వచ్చి కేకేన్ అవుతుంది. ఇదేంది ప్రభువా, నాకు పవర్ లేదా, దయ్యం ఎక్కువ పవర్ ఉందా, లేకపోతే తెచ్చుకుంటుందా, అసలు ఏంటి? అప్పుడు దేవుడు చెప్పాడు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రావద్దని ప్రేయర్ చేయొచ్చు కదా అన్నాను. ఓహో, ఇలా కూడా ప్రేయర్ చేయాలా? ఓకే, డోంట్ కమ్ బ్యాక్. సరే, చేంజ్ ఆఫ్ పొజిషన్, స్థానము యొక్క మార్పు అనండి. దావీదుని గొర్రెల కాపరి నుంచి ఎక్కడ పెట్టాడు? రాజుగా చేశాడు దావీదుని. యోసేపుని జైల్లో ఉండే బానిస స్థానం నుంచి ఎక్కడ పెట్టాడు? రాజు. నీవే స్థానంలో ఉన్నాయో ఇప్పుడు ఆ స్థానము ఈ రోజు నుంచి కదలబడును గాక. నీ అద్దెంట్లోంచి సొంతల్లోకి మార్చబడును గాక. గాడ్ విల్ చేంజ్ ద పొజిషన్స్. పొజిషన్ విల్ చేంజ్. ఎప్పుడు సాధారణంగా పనిచేసే పిల్లలు లేని నీ కడుపు ఇప్పుడు పిల్లల కడుపుగా మారును గాక. గాడ్ కెన్. ఇద్దరు ముగ్గురు నామాన్ని ఏమి ఏకీపిస్తే వీ నీడ్ టు హ్యాపన్. చేంజ్ ఆఫ్ పొజిషన్. లాస్ట్ వన్, the last miracle is few to more. కొంచెము నుంచి ఎక్కువ అనండి అందరూ. కొంచెము నుంచి ఎక్కువ. మాకు చదువు లేదండి, మాకు పెట్టుబడి లేదండి, అందుకే మేము ఈ స్థితిలో ఉన్నామండి. దావీదుకు పెట్టుబడి లేదు, చదువు లేదు, యోసేపుకి ఏమీ లేదు, కానీ దేవుడు వారి స్థానాన్ని మార్చాడా లేదా? దానికి ఏం కావాలా? కొండను మార్చడానికి విశ్వాసము. ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితిని, నీ స్థానం మార్చడానికి నీకేం కావాలా? పక్కన చెప్పండి, విశ్వాసము నీ స్థానాన్ని మారుస్తుంది అని చెప్పండి. ఫెయిత్ క్యాన్ చేంజ్ యువర్ పొజిషన్, యువర్ సన్స్ పొజిషన్. డోంట్ ఫాలో ద ఓల్డ్ సిస్టమ్. దానికి చాలా టైం పడుతుంది, అది మధ్యలో ఫెయిల్ అవ్వచ్చు, కానీ కొండక్కడ అవుతుందా? ఆగదు. యోసేపు ఆగాడు కానీ గమ్యానికి వెళ్ళాడా లేదా? దావీదు వెళ్ళాడా లేదా? ఎస్. ఇక్కడున్న వాక్యం వింటున్న వారందరి స్థానాలు మారిపోతాయి ఈరోజు. గాడ్ క్యాన్ చేంజ్ ద పొజిషన్. ఓకే, కొంచెము నుంచి ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే తరగని ఆశీర్వాదం అనండి. మామూలుగా సామెత ఏంటో తెలుసా? కూర్చొని తింటే ఏం కరిగిపోతాయంట? బలి చెప్తారండి ఇలాంటివి మీరు. అందుకని పని చేయాలా? పని చేయాలి. ఏం చేయాలా? రోజు ఏలియా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నానంటే, ముందు అప్పో నాకు వెయ్యి, నువ్వు కూర్చొని తిను, ఆ బుడ్డలో నూనె తక్కువ అవ్వదు, ఆ కొంచెములో పిండి కూర్చొని తిన్నదమ్మ 3 ఏళ్ళు తగ్గిందా? తరగలే. కానీ నువ్వేం చెప్తావు? కూర్చొని తింటే కొండలు కూడా వెళ్ళరా, పని చేయరా. విశ్వాసము ఆ సామెతను మార్చివేస్తుంది. తరగని ఆశీర్వాదము. తరగని ఆశీర్వాదము. ఈ రోజు నుంచి మీ అందరూ ఆశీర్వాదాలు పొందుకొని ఇక తరగని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. పక్కన బ్రదరు, కొంతమంది అంటారు, బ్రదరు వస్తున్నాయి కానీ పోతున్నాయి బ్రదరు, ఏం చెయ్యి పోతున్నాయి, ఇటు వస్తున్నాయి ఇటు పోతున్నాయి, ఇటు వస్తున్నాయి ఇటు పోతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు బ్రదరు. నీకేం కావాలా? ఎక్కువ డబ్బులు కావాలా? విశ్వాసం కావాలా? విశ్వాసం. యూ నీడ్ ఫెయిత్. ఫెయిత్ విల్ గివ్ యూ అన్ఎగ్జాస్టబుల్ బ్లెస్సింగ్స్. ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరికీ నూతన విశ్వాసముతో తరగని ఆశీర్వాదం కలుగును గాక. యూ నీడ్ టు సే దాట్. ఇంకొకటి ఏంటన్నాను? కొంచెము నుంచి ఎక్కువ. ఏమైనా అద్భుతాలు చూసారా? యేసు ప్రభు వారు 5 రొట్లు 2 చేపలు పంచారా లేదా? 8,000 మందికి. యూ నీడ్ టు బిలీవ్ గాడ్ అండ్ ప్రే గాడ్ ఫర్ దాట్. ఎప్పుడైనా ఇలాంటి అద్భుతాలు చేయమని అడిగారా దేవుణ్ణి? యూ నీడ్ టు ఆస్క్ గాడ్. ఎంతమందికి నాకు డబ్బులు కొంచెం ఉన్నాయి అనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. చూసారా? మీకు ఎక్కువ డబ్బులు కావాలా? విశ్వాసం కావాలా?
అందరూ చెప్పండి, ప్రభువా ఇలా పడ నాకు కొంచెం డబ్బులు ఇదిగో నీకు ఎత్తి పెడుతున్నాను. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి ఏం చెప్పారు? వందనములు చెల్లించాడంట. హి సెడ్ థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఏమైపోయాయి? అనేక మందికి వెళ్ళిపోయాయి. అందరూ చెప్పండి, ప్రభువా నాకు అప్పులు, నా కొంచెము డబ్బు, నా చాలని డబ్బు ఇదిగో నీ పైకెత్తున్నాను, వందనాలయ్యాను. ఇంటికి వెళ్ళేటప్పటికి అద్భుతాలు చూస్తారు మీరు. వెన్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్. సంఘంలో అన్నీ ఇలాంటి అద్భుతాలే. వాక్యం. ఈరోజు వాక్యం ఎన్ని రకాల అద్భుతాలు చూస్తాం ఈరోజు? అనేక రకాలనండి. ఇవన్నీ మీకు ఇప్పటి నుంచి డిసెంబర్ లోపు అందరిలో కనబడతాయి. ఇవన్నీ కనబడాలనుకున్న వాళ్ళు నుంచోండి, ప్రార్థించి ముగిస్తాను. ఎన్ని కనపడాలి నాకు? ఐ వాంట్ ఆల్ దీస్ మిరకల్స్. అందరూ చెప్పండి, యేసయ్యా ఈరోజు బోధించిన అద్భుతాలన్నీ నా జీవితంలో జరగాల. అన్ని రకాల అద్భుతాలు నా జీవితంలో జరగాల. ఎస్, గాడ్ వాంట్ టు డూ దిస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. హీ ఈజ్ గాడ్. హీ వాంట్ టు డూ ఆల్ దిస్ మిరకల్స్. అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా ఎవరికెవరికి ఏం కావాలో అడగండి. ప్రభువా నా కొంచెం ధనాన్ని మార్చు, నా స్థానాన్ని మార్చు, ఇదిగోయా నా పరిస్థితిని మార్చు. వేగముగా అనేక రకాల అద్భుతాలు చెప్పాను నేను. ఐ టోల్డ్ యూ మెనీ మిరకల్స్. అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది, ఓడ త్వరగా ఎలా దాని స్థానంకి వెళ్ళిపోయింది, ఎలా ద్రాక్షరసము నీటిగా మారింది, రక్తముగా మారింది, కర్ర ఎలా పాముగా మారింది, ఎలా దావీదు రాజు అయిపోయాడు, యోసేపు రాజు అయిపోయాడు, కొన్ని చేపలు కొన్ని రొట్లు ఎలాగ ఆశీర్వదించబడ్డాయి, తరగని ఆస్తి ఎలాగొచ్చింది, కూర్చొని తిన్నా. నజరేయుడైన యేసయ్య ఇదిగో ప్రభా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి అందరి పరిస్థితిని మార్చండి. చేంజ్ దేర్ పొజిషన్. ఈ రోజు నుంచి తరగని ఆస్తి వారికి దయచేయండి. వారికి వచ్చే కొంచెం ఆశీర్వాదాన్ని బహుగా ఆశీర్వదించండి. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, లీడ్స్ మల్టిప్లై దర్ బ్లెస్సింగ్. గొప్పగా వారి ఆశీర్వాదాలని వారికి దయచేయండి. అవును ప్రభువా, నిర్జీవమైన కర్రను జీవముగా మార్చావయ్యా. ఎస్ లార్డ్, మా జీవితం పనిచేయదు, ఇక చనిపోదాం అనుకునే జీవాన్ని మీరు మార్చండి. అవును, ఆ అంజూరపు చెట్టు త్వరగా ఎండిపోయింది, త్వరగా ఆశీర్వదించండి. అవును, ఆ అహరోను కర్రను నీవు పుష్పించి ఫలింపజేసి కాయలుగైనట్టు చేశావు. అలాగే మా జీవితాలను త్వరగా ఆశీర్వదించండి. అవతలోళ్ళు చూసి గుర్తించేటట్టు మా ఆశీర్వాదాలను ఆశీర్వదించండి. మా శరీరంలో అద్భుతాలు చేయండి. నీటిని ద్రాక్షరసంగా మార్చావు, నా దరిద్రాన్ని ధనముగా మార్చు. లార్డ్ చేంజ్ మై లైఫ్, చేంజ్ మై పొజిషన్. దావీదు స్థానాన్ని మార్చావు, యోసేపు స్థానాన్ని మార్చావు, నా స్థానాన్ని మార్చు ప్రభువా. ఆల్ యూ నీడ్ ఈజ్ ఫెయిత్ టు డూ ఆల్ దిస్ థింగ్స్. అవును, నజరేయుడైన యేసు నామమున ఈ అద్భుతాలని నా జీవితంలో జరుగును గాక. నజరేయుడైన యేసు నామమున. అవును, వాట్ ఎవర్ ఐఎమ్ బిలీవింగ్ ఫర్, ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. మహాద్భుతములు నా జీవితంలో జరగాలి. మిరకల్స్, గాడ్ ఆఫ్ మిరకల్స్, మేనిఫెస్ట్ దిస్ ఇన్ మై లైఫ్. ఇవి నా జీవితంలో చూపించు ప్రభువా. ఈ సామాన్య జీవితంతో అలసిపోయాను, ఈ లోక జీవితంతో చాలా వెనకబడిపోయాను, ఇక ఇంతే అనుకుంటున్నాను. అహరోని కర్రలా నా జీవితాన్ని మార్చండి. ఇన్స్టెంట్లీ చేంజ్ మై లైఫ్. ఫలించి పుష్పించి బాదం కాయలు కాయాలయా. ఎస్ లార్డ్, ఐ నీడ్ టు బీ బ్లెస్డ్. నా జీవితం ఇంకెంతకాలం ఎండిపోయి ఉండాలా? ఎంతకాలమని అనారోగ్యంతో ఉండాలా? ఎంతకాలమని మరణ భయంతో ఉండాలా? ఎంతకాలమని రోగాల భయంతో ఉండాలా? ఎంతకాలమని అప్పుల భయంతో ఉండాలా? ఎంతకాలమని పాపభీతితో ఉండాలా? ఎప్పుడు ఈ పాపాన్ని జయిస్తాను? ఎంతకాలము? లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ మై నేచర్. నా పాప జీవితాన్ని పరిశుద్ధ జీవితముగా మార్చు. చేంజ్ మై నేచర్. నా నీటిని ద్రాక్షరసంగా ఎలా మార్చావో నా పాప జీవితాన్ని పవిత్రమైన జీవితముగా మార్చు. చేంజ్ మై నేచర్. నా పాప స్వభావాన్ని పరిశుద్ధ స్వభావముగా మార్చు. లార్డ్, చేంజ్ మై అన్హోలీ లైఫ్ ఇంటూ హోలీ లైఫ్. చేంజ్ మై నేచర్. చేంజ్ లార్డ్, చేంజ్, మార్పు. లార్డ్, చేంజ్ ఇన్ మై బాడీ. చేంజ్ ఇన్ మై బాడీ. నా రిపోర్ట్లు నార్మల్ రావాలా? నా జీవితం మారాలా? నా శరీరం మారాలా? నా రోగాలు పోవాలా? లార్డ్, చేంజ్. ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవా, ఎందుకు నా జీవితము ఎండిపోయి ఉండాలా? ఎందుకు ఎండిపోయి ఉండాలా? ఇన్ని అద్భుతాలు చేశావు, నా జీవితాన్ని మార్చు. లార్డ్, చేంజ్ మై లైఫ్, ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్.
బ్లెస్ మై లైఫ్. హల్లెలూయా. లార్డ్ చేంజ్, బిగిన్ టు చేంజ్. నా పొజిషన్ మార్చు, నా స్థానం మార్చు. ఎంతకాలం అని ఇళ్ళల్లో పని చేసుకుంటాను, ఎంతకాలమని చాలని జీతంలో ఉంటాను, ఎంతకాలమని హాస్పిటల్కని మందులకని తిరుగుతూ ఉంటాను. లార్డ్ చేంజ్ మై లైఫ్, చేంజ్. అందరూ మార్పు అనండి, మహాద్భుతములు అనండి, నా జీవితాన్ని మార్చేసే మహాద్భుతములు అనండి, నా పరిస్థితిని నా స్థానాన్ని మార్చేసే అద్భుతాలు అనండి, నా పాప జీవితాన్ని పరిశుద్ధ జీవితముగా మార్చేసే అద్భుతము అనండి. అందరూ చెప్పండి, నచ్చటనే వేస్తున్నామమ్మన. ఈరోజు వాక్యములో విత్తబడిన అద్భుతాలన్నీ నా పరిశుద్ధ జీవితానికి, నా ఆర్థిక ఐశ్వర్యానికి, నా శరీర ఆరోగ్యానికి, నీ నామ మహిమ కొరకు అన్ని రకాలుగా ఆ అద్భుతాలు నా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.